తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని నిర్మించాలనే తలంపు కలిగినప్పుడు తనలో ఒక భాగమై ఉన్న అద్వితీయ కుమారుని వెలుపలికి రప్పించి కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో చెప్పబడిన మాట పలికాడు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. మరో చోట చూపించాను ఈ మధ్యనే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఈ విశ్వాన్ని నిర్మించాలనుకున్నప్పుడు, ఈ ప్రపంచములను నిర్మించాలనుకున్నప్పుడు తండ్రి అయిన దేవునికి ఒక సహాయకుడు కావలసి వచ్చాడు. ఆ సహాయకుడు ఆయనలో ఉన్నటువంటి జనితైక కుమారుడు. మరొక సహాయకుడు పరిశుద్ధాత్మ. త్రిత్వదేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. దేవుడు ఒక్కడే, కానీ దేవునిలో నేను 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 అనే స్వయం స్పృహ కేంద్రాలు ముఖ్యంగా 3 ఉన్నాయి. అంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు. ఆ 3 వ్యక్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వేరు వ్యక్తులే అయినా అభిప్రాయములోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, నియమావళిలోను ఏకత్వం ఉన్నందున దేవుళ్ళు 3 అనక దేవుడొక్కడే అన్నాడు. అభిప్రాయాల్లో కానీ ఆలోచనల్లో కానీ వ్యతిరేకత ఉంటే, వైరుధ్యం ఉంటే 3 దేవుళ్ళు అనేవాడు. ఎందులోనూ వైరుధ్యం లేదు, వ్యతిరేకత లేదు, అన్నింటిలోనూ ఏకత్వం ఉంది గనుక ఇక 3 కూడా అభిప్రాయాలన్నింటా ఒక్కటే గనుక 3గా ఉన్నప్పటికీ ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే అనే మాట బైబిల్ చెప్పింది. ఒక ఆయన అంటాడు, యెహోవా దేవుడు కానీ యేసు ప్రభు దేవుడు అని ఎక్కడన్నా ఉందా బైబిల్లో అంటాడు. నేను చాలాసార్లు చదివాను అయ్యగారు, యేసు ప్రభు దేవుడని బైబిల్లో ఎక్కడా లేదండి అంటాడు. ఇలా అడిగే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి, నేను చిరాకు పుడుతుంది. చెప్పేటప్పుడు వినరు, బైబిల్ సరిగా చదవరు. యెహోవా అనే పేరు కలిగిన వాడు ఒక్కడు కాదు. యెహోవా అనే పేరు కలిగిన వాడు ఒక్కడు కాదు. యెహోవా అనే పేరు కలిగిన వారు ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారు. అది బైబిల్ చెప్తున్న సత్యం. అది నిర్గమాకాండంలో ఉంది, ఆది కాండంలో ఉంది. ఇప్పుడు ఒకే ఒక్క వచనం చెప్తా. ప్రారంభం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అయినా బలవంతంగా వినటానికి ట్రై చేయండి. అర్థం కాకపోయినా, ఏది కొత్తగా వచ్చిన వాళ్ళకి, సీనియర్స్కి అర్థమైద్ది. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒక్కసారి చదవండి త్వరగా. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం నుంచి త్వరగా. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. ఈ మాట ఎవరంటున్నారండి? యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ చెబుతున్న వాడెవరు? నువ్వు చెప్పు తల్లి, ఆ మైకులో చెప్పమ్మా. ఈ చెబుతున్న ఆయన పేరు ఏం పేరు? అమ్మ పెద్దగా చెప్పు, మైక్ తీసుకొని చెప్పు. నువ్వు తీసుకోను, లేకపోతే నువ్వన్న తీసుకొని చెప్పు, సిగ్గుపడుతుంది. చెప్పు, ఎవరు? యెహోవా. గట్టిగా చెప్పు. యెహోవా. మరి ఆ మొక్క చెప్పడానికి ఏంది? యెహోవా మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నీ చెవియొగ్గి నా మాట ఆలకించుము. నేనే ఆయనను, మొదటి వాడను, కడపటి వాడను అని యెహోవా అనే ఆయన తన్ను గూర్చి తాను పరిచయం చేసుకున్నాడు. ఈ పరిచయంలో నేనే ఆయననన్నాడు, మొదటి వాడను, కడపటి వాడను అన్నాడు. అని
ఇక తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. చదువు తల్లి వరుసగా. నా హస్తము భూమి పునాది వేసెను, నా చెయ్యే భూమికి పునాది వేసింది, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను నా వ్యాపింపజేసెను, కుడి చెయ్యే ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసింది. నేను వాటిని పిలువగా ఆ ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఆ మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. ఆ వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? ఆ. యెహోవా ప్రేమించువాడు. చూడండి, ఈ మాట అంతా ఎవరు చెప్తున్నారు? అందరు నోరు తెరిచి చెప్పండి. యెహోవా. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. చెయ్యును. అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యుద్ధకు రండి, ఈ మాట ఆలకించుడి. ఇవన్నీ ఎవరంటున్నారండి? పెద్దగా చెప్పాలి. ఆ ముక్క మాత్రం మర్చిపోవద్దు. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అబ్బా, ప్రారంభం నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అద్దుకో. మాట్లాడే ఆయన ఎవరు? తానే యెహోవా అయి ఉండి, అయితే ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. మాట్లాడే ఆయన ఎవరు? పెద్దగా చెప్పండి. యెహోవా. ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. మరి ఈ యెహోవా ఎవరు? మాట్లాడే యెహోవా ఎవరు? కొంతమంది నన్ను అడుగుతారు. నేను చాలాసార్లు బైబిల్ చదివానన్నా, ఎక్కడా నాకు కనపడలేదు. సరిగా చదవాలి బాబు. ఇద్దరు యెహోవాలు కనపడుతున్నారు అక్కడ. ఒకరేమో ఆత్మ కనపడుతున్నాడు. సరే, ఇంతకీ యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు అని మొదలు పెట్టాడే, నేనే ఆయనను, నేనే మొదటి వాడను కడపటి వాడను అన్నాడే, ఈయన ఎవరు అంటే యేసయ్యా. యేసయ్యే, ఆయన హస్తమే భూమిని నిర్మించింది, ఆకాశాన్ని విశాలపరిచింది. అదంతా వివరించుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటే పరలోక తండ్రియు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ నన్ను పంపారు అని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఆహా, నేనే మొదటి వాడను కడపటి వాడను, నేనే ఆయనను అన్నాడే. ఈ మాట అన్నవాడు యెహోవా అన్నది నిజమే. ఆయన యేసయ్యా అని ఎలా చెప్తావు అని అడగండి. ఎందుకంటే ఆయనే యేసయ్యా అనటానికి ప్రకటన గ్రంథంలో 2 కంటే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం తొందరగా తిప్పు. నేను మొదటి వాడను కడపటి వాడను. అద్దుగద్దుగద్దుగద్దుగద్దుగద్దుగో. ఎవరంటున్నారు ఆ మాట? చదువు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు జీవించువాడనయ్యున్నాను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు జీవించుచున్నాను. చనిపోయి తిరిగి లేచిన వాడనని చెప్తున్నాడు. నేనే మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. ప్రకటన గ్రంథం 1:18. యెషయా గ్రంథం 48:12 ఏమన్నాడు? నేనే ఆయనను. ఆయనను అంటే నీకు అర్థం కాలేదా? నేనే మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. ఓకేనా? ఇదే ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం తీసుకోండి ఒక్కసారి. దైవత్రిత్వం అనే మాట లేదు కదా అన్నోళ్ళకి సమాధానంగా మరి ఈ వచనాలను ఏం చేస్తారు చెప్పండి అని అడుగుతున్నాను. సరే, తీసారా? 22వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు. ఆహా, నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను. అద్దుగో. మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆహా, ఎవరినైనా నువ్వు? అసలు నీ పేరేమిటి? 16వ వచనం చదువు.
సంఘముల కోసము ఈ సంగతులని గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను. అద్దుగో, సరిపోయింది కదా. యేసు అను నేను నా దూతను పంపియున్నాను. చాలు. ఇప్పుడు చెప్పండి, నేనే మొదటి వాడను కడపటి వాడను అని పాత నిబంధనలో యెషయా గ్రంథంలో చెప్పిన వాడే క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో 2 వచనాలు స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను ఆదిని అంతమును. కాబట్టి ఇప్పుడు యెహోవా ఒకడా, ఒకరికంటే ఎక్కువ? తండ్రి అయిన దేవునికి యెహోవా అనే పేరుంది, కుమారుడైన క్రీస్తు కూడా యెహోవా అనే పేరు ఉంది, పరిశుద్ధాత్మకు యెహోవా యొక్క ఆత్మ అనే పేరుంది. కాబట్టి నేను చాలాసార్లు చదివానన్నా యేసు ప్రభు దేవుడని ఎక్కడా లేదు, యెహోవా ఒక్కడేగా అన్నోడికి సమాధానం ఇది. యెహోవా ఒక్కడు కాదు బాబు, యెహోవా అనే పేరు కలిగిన వ్యక్తులు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇంతవరకు క్లారిటీ ఉంది. ఇంకా నీట్గా చెప్పినా అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్లో చేరటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక రెండవ సంగతి చెప్తా. ఏంది అట్లా చూస్తున్నారు? మరి అంతేగా, ఇంత నీట్గా వివరించిన తర్వాత ఇంకా నాకు అర్థం కాలేదు, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ ఉంది అంటాడు. క్రొత్త నిబంధన అంతా అదే చెప్తుంది. పెన్ను ఉంటే రాసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రశ్న అడిగిన వాళ్ళకి జవాబు చెప్పండి. కామెంట్స్లో కొంతమంది అడుగుతారు, మీరు ఒకవేళ మెసేజ్ చూసినప్పుడు కింద కామెంట్స్లో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకు కూడా ఈ రిఫరెన్సెస్ పెట్టేసేయండి, అయిపోయింది. చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. కింద 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏది? దేవుడై ఉన్న వాక్యము. దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి మహిమ. అక్కడే 18వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, అద్వితీయ ప్రభువే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అద్వితీయ కుమారుడే అన్నకాడ సంఖ్య వేసి పుట్నోట్లో అద్వితీయ దేవుడే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అక్కడే కనపడుతుంది అద్వితీయ దేవుడు అంటే కుమారుడు అద్వితీయ దేవుడట. ఆయనను ఎవరని? తండ్రిని బయలుపరిచిన వాడట. అయిపోయిందా? 2 అయిపోయినాయి. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, త్వరగా. రోమా 9:5. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అదుగో ఈయన. ఎవరు ఈయన? క్రీస్తు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు 3 రకాలు వచ్చినాయి. ఫస్ట్ వాక్యమై ఉన్న దేవుడు, 2 అద్వితీయ దేవుడు, 3 సర్వాధికారి అయిన దేవుడు. తీతు పత్రిక 2:13. త్వరగా తిప్పాలి, టైం చేయొద్దు, లేట్ చేయొద్దు. తీతు పత్రిక 2:13 చూడు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ. అది మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ. మహాదేవుడు ఎన్నోది? 4వది. వాక్యమై ఉన్న దేవుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, యేసు ప్రభు దేవుడని ఎక్కడుంది అంటాడు. అనకూడదు నేను ఇంకా. మనము సత్యవంతుడైన వానిని ఎరుగువల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అద్దుగో, ఆయనే నిజమైన దేవుడు. దేవునికి మహిమ. ఆయనే నిజమైన దేవుడు అంటే ఒక్కొక్కళ్ళు అనబోతారు, కాదులయ్యా తండ్రిలయ్యా ఆయన. యేసయ్య కాదు,
తండ్రి నిజమైన దేవుడు అని చెప్తున్నాడు అక్కడ అంటాడు. ఆ తర్వాత మాట కూడా చదవాల, నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను సువార్త 14:6 యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును. కాబట్టి నిత్య జీవమై ఉన్నాడు. నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నవాడు ఎవరంటే యేసయ్య. కాబట్టి ఇక్కడ నిజ దేవుడు. ఇలా ఎన్ని రకాలుగా ఉందాయా? వాక్యమై ఉన్న దేవుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, ఇలా అనేక వచనాలు ఉన్నాయి. కాబట్టి యేసయ్య దేవుడని ఎక్కడా లేదు కదా అని కొంతమంది యెహోవా సాక్షులు వాదించవచ్చు, లేకపోతే యెహోవా ఆరాధకులు కొంతమంది ఉన్నారు, వారు వాదించవచ్చు. వారికి సమాధానం, ఒక దైవజనుడు పాపం యెహోవా సాక్షి ఒక ఆయనతో వాదన వేసుకున్నాడట. వాదన వేసుకుని ఎంత చెప్పినా, అరే బాబు ఇట్లా ఉందిరా బాబు, త్రిత్వం అనే పేరు ఎక్కడుందని అడుగుతున్నావు. కాదు నాయనా, దేవుడు త్రియేకుడు అనే భావం ఇచ్చేటువంటి అనేక వచనాలు బైబిల్లో ఉన్నాయి బాబు అని ఎన్ని చెప్పినా ఒకడు వినట్లేదంట. యెహోవా సాక్షి సంథింగ్ చెప్పి 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 దైవజనుడికి విసుగు పుట్టి, సరే 115వ కీర్తన 1వ వచనం దీయమన్నాడట. బైబిల్లో చూపించి అంటున్నాడంట. ఏది అడిగినా బైబిల్లో చూపించంటే బైబిల్లోనే చూపించినా పట్టించుకోవట్లా, ఇంకా బైబిల్లో చూపించంటున్నాడంట. చివరికి చిరాకు వచ్చి 115వ కీర్తన 1వ వచనం చదువు అన్నాడట. చదువు. మాకు కాదు యెహోవా, మాకు కాదు. చాలు, బైబిల్లోనే కావాలి కదా నీకు, అయితే విను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే పో అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవాయే యేసుక్రీస్తు అను నామమును వ్యక్తపరిచి వచ్చాడు బాబు. అది పేతురు చెప్తున్నాడు. ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందజాలము, ఈ నామముననే, యేసు నామముననే మనం రక్షణ పొందవలెను. అది పేతురు చెప్పినటువంటి మాట. హల్లెలూయా. ఏ నామం చెప్పండి? పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున, లేదు ఏనా మమున రక్షణ, యేసునందే విమోచన. లేదు ఏనా మమున రక్షణ, యేసునందే నిరీక్షణ. పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున, లేదు ఏనా మమున రక్షణ, యేసునందే విమోచన. లేదు ఏనా మమున రక్షణ, యేసునందే నిరీక్షణ. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున. దేవునికి మహిమ. ఏమండి, ఎన్ని చెప్పినా ఒక్కొక్కళ్ళు వినరు. చేసేది ఏముంది, వాళ్ళ కర్మకు వదిలేయటమే. మరి తనకు తెలియదన్నా తెలియాలా, లేదా తెలిసినోడు చెబితేనన్నా వినాలా. వాడికి తెలియదు, ఒకడు చెబితేనంటే మూర్ఖుడిగా వాడు. మూర్ఖుడిని రోట్లో వేసి దంచినా వాడి మూడ వదిలిపోదట. ఒడ్డుల్ని వేసి దంచితే ఒడ్లు పొట్టుపోయి బియ్యం వస్తాయి. మూడుని రోట్లో వేసి దంచితే మూడత మాత్రం వదిలిపోదంట, అంత గట్టిగా పట్టుకుంటుందంట. ఇక బెత్తం వాడి దేవుడే వదలగొట్టాలి, ఇక మనం చేయగలిగింది ఏమి లేదు. కాబట్టి ఎవరైనా పద్దాకలు యేసుదేవుడు ఎక్కడుంది, యేసుదేవుడు అని ఎక్కడుందని ఆ ప్రశ్నలు అడగటం అనేది అంత సమంజసం కాదు. మర్యాదగా బైబిల్ చదవండి. చదివేటప్పుడు బైబిల్ నిజమని నమ్మండి. నమ్మి మంచి హృదయంతో చదవండి, సత్యం మీకు బోధపడిద్ది. అంతేగాని సరిగా బైబిల్ నేను 2 సార్లు చదివా, 4 సార్లు చదివా, 6 సార్లు చదివా, 10 సార్లు చదివా,
సరిగా చూసుకోవాలి. సరే, వదిలేద్దాం. మళ్ళీ దాని మీదకి పోతే టైం వేస్ట్ అయిపోయింది మనకి. ఈ ప్రశ్న పదే పదే అడుగుతున్నారు, అలాంటి వాళ్ళు తగులుతున్నారు కాబట్టి సమాధానం చెప్తున్నా. మీరందరూ ఒక్కసారి స్తోత్రం చెప్పండి. యేసయ్యకు అనేకమైన పేర్లు ఉన్నాయి, బిరుదనామాలు అని కూడా అంటారు. యేసయ్యకున్న అనేక పేర్లలో ఫస్ట్ యేసు ఒకటి. ఇమ్మానుయేలు అనే పేరు కూడా ఆయనదే, ఇమ్మానుయేలు. తర్వాత షాలేము రాజు అనేది కూడా, మెల్కీసెదెకు అనేది కూడా, మెల్కీసెదెకు అనే పేరు కూడా ఆయనదే. షాలేము రాజు అనే పేరు కూడా ఆయనదే 4. దేవుని వాక్యం అనే పేరు కూడా ఆయనదే 5. ఏమండి, ఒక పెద్ద పేరు యెషయా గ్రంథం, ఎందులో? యెషయా గ్రంథం 9:6లో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండునని పెద్ద పేరు చెప్తాడు. అదొకటి. ఏమండి, నీకు తెలుసులే అక్కడ ఎన్నోసార్లు విన్నారుగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యోగధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అన్నాడు. స్తోత్రం. అప్పటికి ఎన్నైనాయి? 6 అయినాయి కదా, అరగాలేదా? ఏదో ఒకటి అయిందిలే. సరే, తర్వాత ఆ పేర్లలో ఒక పేరు యెహోవా బాహువు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం చూడండి తొందరగా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అన్నాడు కదా. యెహోవా బాహువు అని వెంటనే అంటాడు, ఆయన అంటాడు. చూడండి, చదువు. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మరి సిలువలో అదేమి లేదు కదా. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఓకే, తర్వాత అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అదుగో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన వ్యసనములను ఆయన వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను. ఎవరమ్మా ఈయన? మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడంట. మనం చేసిన దరిద్ర పనులకి ఆయన గాయపరచబడ్డాడట. ఎవరో చెప్పగలరా? పెద్దగా చెప్పండి, నోరు తెరిచి. రోడ్ల మీద బాగానే తగాలు ఆడుకుంటారు కదండి, చర్చిలో సిగ్గుపడతారేంది యేసయ్య గురించి చెప్పడానికి? చెప్పండి అయ్యా. యేసయ్య ఆయనకట యెహోవా బాహు అనే పేరు కూడా ఉందట. తర్వాత ఇంకొక పేరు చూపిస్తానే, యెహోవా దూత అనే పేరు ఉంది, యెహోవా అనే పేరు కూడా ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు అంశానికి సరిపోయిన ఒక వచనం చూపిస్తాను. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. త్వరగతి. జకర్యా గ్రంథము, పాత నిబంధన గ్రంథము 783వ పేజీ. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం, 783వ పేజీ. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను, అదుగో గొర్రెల కాపరి మీదను, నా సహకారి మీదను పడుము. అది లెక్క, పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవున్నట్లు కాపరిని హతము చేయుము అన్నాడు. యెహోవా సహకారి మీద, గొర్రెల కాపరి మీద ఖడ్గం పడటం ఏమిటి? గొర్రెలు చెదిరిపోవున్నట్లు ఆయనను హతము చేయటం ఏమిటి? మీకు పాట గుర్తు చేస్తా. కరుణామయుడు మూవీలో, ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా,
ప్రేమ పచ్చికల పెంచిన కాపరిదారుణ హింసకు గురి కాగా బెదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. ఎవరి కాపరి? ఈయన హతుడవటం ఏమిటి? ఆయన గొర్రెలు చెల్లా చెదరవటం ఏమిటి? గుర్తుపట్టండి, ఈయనెవరో. ఖడ్గమొచ్చి ఈయన మీద పడితే మనకి జీవఫలం దొరుకుతుందట. ఖడ్గమొచ్చి ఆయన మీద పడకపోతే మనకు నరకమే గతి అట. ఎవరియన? కన్ఫామ్ యేసయ్యే. యెహోవా సహకారి ఎవరండి? తండ్రి అయిన దేవునికి సహకారి ఈయనే. దేవుని బాహువు అని పేరు పొందాడు, యెహోవా బాహువు అని. ఈ అబ్బాయి ఉన్నాడు, నేనేం పని చెప్తే ఆ పని చేస్తాడండి. ఏమని చెప్పుకుంటానో, నా రైట్ హ్యాండ్ అండి అని చెప్తా. ఏమంట? షాలేం రాజు అన్న రైట్ హ్యాండ్ అండి శ్యామ్ బ్రదరు అంటే, నా కుడి చెయ్యి ఈయన, నా కుడి చెయ్యి నాకుందిగా, మరి షాలేమన్న రైట్ హ్యాండ్ అంటారేంది? అంటే ఒక కుడి చెయ్యి ఎలాగైతే అన్ని పనులు చక్కబెడుతుందో, ప్రతిదానికి ముందు స్పందిస్తుందో, అలాగే ఇతను నా అన్ని విషయాలలో స్పందిస్తున్నాడు కనుక ఇతన్ని నా రైట్ హ్యాండ్ అంటాను. అలాగే తండ్రి అయిన దేవుడు ఏ కార్యాన్ని తలపెట్టాలన్నా యేసయ్యే ముందు లైన్లోకి వస్తాడు కనుక తండ్రి అయిన దేవునికి బాహువు, రైట్ హ్యాండ్, బాహువు కుమారుడైన క్రీస్తు. తండ్రి ఏదైనా చేయాలనుకున్నప్పుడు కుమారుణ్ణి లైన్లో తీసుకొచ్చి కుమారుని ద్వారా చేస్తాడన్ని. నేను మైకు ద్వారా ఇక్కడ నా ఎదుట ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు? మైకా, మౌతా, ఏదో మీరు ఏది చెబితే అది. నేను ఏది చెప్పాలన్నా దీని ద్వారా మీకు అందిస్తాను. ఈ గ్లాసు ద్వారా నీళ్లు తాగుతాను. ఓకేనా? అలాగే తండ్రి అయిన దేవుడు ఏది చేయాలన్నా కుమారుని ద్వారా చేస్తాడట. ఇప్పుడు నేనేం చేయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి? నా కుడి చేతి ద్వారా అన్నీ చేస్తాను. నాకు ఎడమ చేతి వాటం కాదు, కుడి చేతి వాటం కనుక నేనేం చేయాలన్నా ఇప్పుడు బుక్ తీయాలి, ఈ కుడి చేయి ఉపయోగిస్తాను, మైక్ సర్దాలి, కుడి చేయి ఉపయోగిస్తాను, కళ్ళజోడు సర్దాలి. అట్లా ఏది చేయాలన్నా ఈ చెయ్యి లేకుండా నేను నా అంతటా నేను చేయగలనా? కళ్ళజోడు సర్దాలు అనుకుందాం, ఈ చెయ్యి సహకరించకుండా నేను చేయగలనా? ఇక ఎగరేయాలి, ఇట్లా వేరే మార్గం లేదు. అట్లా తండ్రి అయిన దేవుడు ఏది చేయాలన్నా ఆయనలో ఒక భాగమై ఉన్న కుమారుని వెలుపలికి రప్పించి ఆయన ద్వారా చేయాలి. దీన్నే హైందవ సాహిత్యం కూడా చెప్పింది. స్వామి వివేకానందుల వారు చెప్పాడు ఈ మాట, పరమ పితను మనం గాంచలేము, పరమపుత్రుని మనం గాంచగలం, మానవ రూపంలో క్రీస్తు ద్వారా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అన్నాడు ఆయన. అంటే పరలోక తండ్రిని మనం కనుగొనలేము, గుర్తించలేము, తెలుసుకోజాలము. పరమపుత్రుణ్ణి తెలుసుకోగలుగుతాం, ఆయన ద్వారా తండ్రిని చేరగలుగుతాం అన్నాడు ఆయన. అది పట్టించుకోరు మనోళ్ళు. చాలా చక్కగా చెప్పాడు ఆయన. క్రీస్తు ద్వారా మాత్రమే మనం ఆయన తెలుసుకోగలుగుతామంటే ఇంకొకళ్ళు లేరనేగా. స్వామి వివేకానందుల వారు ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో ఆ మాట చెప్పారు, నా దగ్గర ఉంది. కొన్ని కాపీలు కూడా దీయించి పెట్టాయి, ఎందుకైనా మంచిదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి మీరు. మీరు వ్యర్థమైన దాన్ని మొత్తుకోవటం కాదు, యేసయ్య దగ్గర మొత్తుకోవాలి. మొత్తుకోండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. మరి అది సౌండు. ఎక్కడో చెవుల్లో మాట్లాడతారా ఎండాకాలం వడదెబ్బ తగిలిన వాళ్ళలాగా. సరే, పాయింట్కి వద్దాం, జాగ్రత్తగా వినండి. ఆయన సహకారి ఎవరికి? దేవునికి. ఈ విశ్వం అంతటిని తండ్రి నిర్మించాలనుకున్నప్పుడు మొట్టమొదట కుమారుణ్ణి తనలో నుండి వెలుపలికి తెచ్చాడు. ఆయన వాక్కు రూపంగా వచ్చాడట. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. ఒక స్త్రీ నాకు జన్మనిచ్చింది, మీకు ఒక జన్మనిచ్చింది ఒక స్త్రీ.
ఒక స్త్రీ బిడ్డను కనడం వేరు, తండ్రి అయిన దేవుడు ఈ కుమారుణ్ణి కనడం వేరు. కానీ ఏమన్నాడు తండ్రి? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. అంటే ఈయన కూడా కన్నాడు. అయితే స్త్రీ బిడ్డను కన్నట్టు కన్నాడా, లేకపోతే ఈయన ఎలా కన్నాడు అంటే ఈయన వాక్కు, నోటి ద్వారా కన్నాడు. తండ్రి అయిన దేవుడు నోరు తెరచి వాక్కు పలికాడు. ఆ నోట నుండి వెలుపలికి వచ్చిన ఆ వాక్కు ఒక వ్యక్తిగా నిలిచి తండ్రికి ప్రణామం చేశాడు అన్నట్టు. తండ్రి నోట నుండి వచ్చిన ఈ వాక్యమై ఉన్న దేవుడు, ఈ అద్వితీయ కుమారుడు ఎట్లా ఉన్నాడే అంటే అచ్చము తండ్రిలాగానే ఉన్నాడు. వ్యక్తిత్వంలో కానీ, రూపంలో కానీ, అన్ని విషయాలలో తండ్రి వల్లనే ఉన్నాడు. అందుకే మనకి వెనకటోళ్ళు కదా, ఇప్పుడు కూడా హాస్పిటల్లో అమ్మాయి బిడ్డను కన్నుందనుకో, మనం చూడటానికి పోతాం. వాళ్ళ అమ్మలాగునో వాళ్ళ నాన్నలాగునో ఉన్నాడు అనుకో పుట్టినోడు వాళ్ళ నాన్న ముక్కులాగా, వాళ్ళ నాన్న కళ్ళులాగా, వాళ్ళ నాన్న అవతారం వేసుకొని పుట్టాడు అనుకో, ఆశువుగా ఒక మాట అనేస్తారు మనోళ్ళు, అబ్బో అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడే అంటారు. నోట్లో ఊడిపట్టం ఏంటి? అసలు ఎందుకన్నావు ఆ మాట? ఇద్దరికి పోలికలు కలిసినందుకు నోట్లో నుంచి ఊడిపడ్డాడు అన్నావు. ముక్కులో నుంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా, చెవులో నుంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా, చేతుల్లోంచి ఊడిపడ్డాడు అనొచ్చుగా, పొట్టలో నుండి ఊడిపడ్డాడు అనొచ్చుగా. ఏమల్లా వాళ్ళ అయ్య నోట్లో నుండి ఊడిపడ్డాడు అంటే పోలికలు కలిస్తే ఆ మాట అన్నావు నువ్వు. అసలు ఎవరన్నా నోట్లో పుడతారా? మరి ఎందుకన్నారా ఆ మాట? నోట్లో నుంచి ఎవరు పుట్టరు. కానీ ఈ విశ్వం అంతటిని నిర్మింపక మునుపు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుని నోట నుండి పుట్టాడు. అది విషయం. తండ్రి నోట నుండి పుట్టినవాడు ముమ్మూర్తుల తండ్రి వలె ఉన్నాడు. అన్ని విషయాల్లో తండ్రి వలె ఉన్నాడు. ఇద్దరికి కలిసినాయి, అన్నీ కలిసిపోయినాయి. కాబట్టి మామూలుగా పుట్టడం వేరు, నోట నుండి పుట్టడం వేరు. నోట నుండి పుట్టినోడు అద్వితీయ కుమారుడే, ఆయన అచ్చం తండ్రిలాగే ఉంటాడు. దేవునికి మహిమ. అపుత్రస్య గతిర్నాస్తి అన్నది హైందవ సాహిత్యం. పుత్రుడు లేకుండా గతి లేదు అని అర్థం. అందుకని కొంతమంది సంతానం లేకపోతే దత్తత తెచ్చుకుంటారు. ఎందుకయ్యా దత్తత తీసుకున్నామంటే ఏం చేద్దామయ్యా, అపుత్రస్య గతిర్నాస్తి అని ఉంది కదా, పుత్రుడు లేకపోతే మరి పున్నామ నరకం తప్పదు కదా, అందుకని తెచ్చుకున్నానంట. ఏమండి, పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు, పుత్రుడు తల కొరివి పెడితే ఈ చచ్చినోడు మోక్షానికి పోతాడు అనే భావం వచ్చే విధంగా మనోళ్ళు చెప్పారు. ఏమండోయ్, చచ్చిపోయినోడు పాపాత్ముడే, తల కొరివి పెట్టేవాడు పాపాత్ముడే అయినప్పుడు ఆ పాపికి ఈ పాపి తల కొరివి పెడితే ఆ పాపి మోక్షానికి ఎట్టబోతాడు? కాదు కాదు కాదు. నరకాన్ని తప్పించేటువంటి పుత్రుడెవరో ఉన్నాడు. ఆ పుత్రుడు ఈ మనుషులుగా భావిస్తున్నటువంటి పాపాత్ములైన మానవ పుత్రులు కాదు, పరిశుద్ధుడైన దేవతనయుడు. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులారా తెలియదే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కబ్బును. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడు లోపల. దోషకారి జనులతో నెంతో సుభాషలను బల్కినాడు.
సంతోషకారి జనులతో ఎంతో శుభాషలను పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునందెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన తప్పును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగలుగును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో అది జనులార భావంబునను తెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన తప్పును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన తప్పును. దేవునికి మహిమ. అందరు గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. అబ్బాయి చాలా అరే తగ్గిపోయింది సౌండ్. లేదు మొత్తం కలిసి ఏకంగా గట్టిగా చెప్పండి. అబ్బా ఎంత బాగుందో. పక్కన వాళ్ళు కూడా కనిపెట్టండి. ఎవ్వరు మిస్ కాకూడదు, అందుకని వినాల. కాబట్టి తండ్రి నోట నుండి ఉద్భవించినటువంటి జనితైక కుమారుడు అద్వితీయ కుమారుడు, తండ్రిలోని ఒక భాగం. ఇప్పుడు తండ్రి ఏ కార్యం చేయాలన్నా ఈ కుమారుడు లైన్లోకి రావాలి. బాగా వినండి. విశ్వము నిర్మించాలనుకున్నప్పుడు ఆ కుమారుడే ముందొచ్చి మొత్తం లైన్ చేశాడు. ఇది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో చెప్పబడింది. ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. రైట్. ఇప్పుడు ఈ సృష్టి మొత్తం పాపంలో ఇరుక్కుపోయింది. సృష్టిలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? మానవులు. ఈ మానవులంతా నరకపాత్రులైనప్పుడు మళ్ళా కుమారుడే రావాల్సి వచ్చింది. కుమారుడా, ఇదిగో మనం సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా పాపములో బందీ అయిపోయింది నాయన. మరి వీళ్ళందరినీ రక్షించాలంటే మరి భూమి మీద నర శరీరము ధరించి వీరి పాపములు నీవు వహించి వీరి కోసం సిలువలో బలి కావాల్సి ఉంది, యజ్ఞం కావాల్సి ఉంది నాయన అంటే, తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అని వచ్చి తండ్రి చిత్తం అంతా నెరవేర్చి సమాప్తమైందని సిలువలో ప్రాణం పెట్టి ముగించిన వాడు యేసయ్య. ఓకేనా? సృష్టి చేసింది ఆయనే. సృష్టి పాపంలో బందీ అయితే విడిపించడానికి వచ్చి యజ్ఞ పశువుగా బలై తిరిగి లేచిన వాడు కూడా ఆయనే. ఆయన యజ్ఞం, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చిందిన రక్తమునందు విశ్వాసం ఉంచి తమ జన్మ కర్మ పాపములు కడుగబడు నిమిత్తము బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనను సేవించిన భక్త జనావళినంతటినీ కూడా తీసుకొని పోవడానికి త్వరలోనే రాబోతున్నవాడు కూడా ఆయనే. ఆయనే. దేవునికి మహిమ. రేపు సింహాసనం మీద కూర్చొని అందరికీ న్యాయము తీర్చబోతున్నవాడు కూడా ఆయనే. ఎవరి ప్రయాసలకు తగిన బహుమానం వారికి ఇచ్చి నిత్యత్వమంతా కూడా తనతో పాటు సామంతులుగా చేసి మనందరికీ సింహాసనములిచ్చి కిరీటములిచ్చి బహుమానములిచ్చి మనందరిని నిత్యత్వమంతా కూడా రాజులైన యాజక సమూహంగా పరిపాలనలోనికి తీసుకోబోతున్నవాడు కూడా ఆయనే. ఆయనే. ఆయన పేరేమో మీకు తెలియనా? ఏది? నా చెవులకు ఇంపుగా ఒక మారు పలుకుడి. అబ్బా ఎంత బాగుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడగు యేసు. చూడండి, అన్నింటా ఆయనే సహకారి తండ్రికి. అవునా? ఆయన లేకుండా తండ్రి ఏమి చెయ్యజాలడు. కుమారుడు కావాల్సిందే. బాగుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి కుమారుడు సహకారి. ఇప్పుడు ఆ కుమారుడు భూమి మీద తన కార్యాలు నెరవేర్చాలంటే మళ్ళీ ఆయనకు ఒక మానవ సహకారం అవసరమై ఉంది. ఆయన డైరెక్ట్గా వచ్చి క్రియ చేయలేడు.
ఆయన క్రియ చేయాలి అంటే ఏది ఆ కుమారుని యొక్క ఆత్మ క్రియ చేయాలి అంటే భూమి మీద మానవ సహకారం కావాలి. మరి ఎవరున్నారు? యేసయ్య శిలువలో ప్రాణం పెట్టి 40 దినములు శిష్యులకు అగుపించి ఒలీవల కొండ మీద ఆరోహణమయ్యాడు. ఏయ్యా శిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, 40 రోజులు శిష్యులను గనుక కనిపించి బలపరిచాడు. ఒలీవల కొండ మీద ఆరోహణమై వెళుతూ ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు సకల జనులను నాకు శిష్యులనుగా చేయుడి. గై కొనవలనని నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో అవన్నీ వారు గై కొనున్నట్లు వారిని బలపరచండి, వారికి బోధించండి అని చెప్పాడు. ఏందయ్యా బోధించేది, ఏందయ్యా ప్రకటించేది, మా వల్ల కాదులే పో అని వాళ్ళంతా ఇళ్ళకి పోయారనుకో, పరిస్థితి ఏంది? పెద్దలు ఒక కథ చెబుతారు, ఊహాజనిత కథ అనుకుందాం. యేసయ్య శిలువలో ప్రాణం పెట్టి ఒలీవలో కొండ మీద ఆరోహణమై వెళ్ళి దేవదూతల మధ్యలోకి వెళ్ళాడట. మేఘం వచ్చి ఆయన తీసుకొని పోయింది. దేవదూతల మధ్యలోకి వెళ్ళిన తర్వాత దేవదూతలంతా, యేసయ్య అంతా బాగానే చేశావు, అందరి కొరకు ప్రాణత్యాగం చేశావు, అంతా బాగుంది, కానీ నీ సువార్త ప్రకటించే పని ఏమిటి నాయనా, వాళ్ళకి అప్పచెప్పావు, ఒక్కడు కూడా సరైనోడు లేడు, అంతా చంచల మనస్కులు, మాకిస్తే ఒక్కసారి అయిపోను కదా అన్నారట. అప్పుడు యేసయ్య అన్నాడు, మానవుల మధ్యలో నేను చేసిన బలియాగము ఒక మానవుడిలాగే చేయాల్సి వచ్చింది. నేను దేవత్వపు మహిమతో పోయి చేయడానికి కుదరదు, మనుషునిలాగానే పోయి చేయాల్సి వచ్చింది. మనుషుల మధ్యలో ఈ మనుష్య కుమారుని సువార్త ప్రకటన కూడా మనుషుల ద్వారానే జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కనపడి మాట్లాడితే వాళ్ళు మారేదేంది, మొత్తం మారిపోతారు బాబు. అసలు మీరందరూ పోయి సేవ చేయటం ఎందుకు? దేవదూతలారా, ఒక్కసారి నేనే ఆకాశంలో తళుక్కన ప్రత్యక్షమై, రేయ్ మనుషులారా, మట్టి పురుగులారా, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడో, మర్యాదగా మారు మనసు పొంది బాప్తిజం పొందుతారా? సరే, లేకపోతే మొత్తాన్ని సావగొడతానని ఒక్క మాట చెబితే ఇయ్యలేక పాస్టర్లు చావాలా బాప్తిజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 కోటి రూపాయలైనా ఇస్తాం అయ్యగారు, ఒక్కసారి మమ్మల్ని బాప్తిజంలో ముంచి లేపండి అయ్యగారు అంటారు. ఇప్పుడేం బతిలాండా బాప్తిజం పొందట్లా. అయ్యా పొందు నాయన, ఆ పాపిష్టి జీవితాన్ని వదిలేయ్యా, ఆ శాప జీవితాన్ని వదిలేయ్యా, ఆ పాప జీవితాన్ని వదిలేయ్యా, బాగుపడయ్యా, మార్చుకోయ్యా, రక్షణ పొందయ్యా, అయ్యా నరకం ఉందయ్యా, నశించిపోతావయ్యా అని బతిలాడుతుంటే, చూద్దాంలే పాష గారు, ఈయనేదో అప్పు అడిగినట్టు వాడిని చూద్దాంలే పాష గారు. ఎవడు పోతాడు అగ్నిగుండానికి? అడిగేవాడు పోతాడా, బాప్తిజం పొందనోడు పోతాడా? పెద్దగా చెప్పాలి. బతిలాడుతుంటే లెక్క చేస్తున్నారా? పోయినప్పుడు అర్థమైద్ది. రక్షణ పొందినోడికేం పరలోక ద్వారం తెరవబడిద్ది, వెలుగు మార్గం కనపడిద్ది, వెళ్ళిపోతాడు. ఈ రక్షణ నిర్లక్ష్యం చేసినోడికి పాతాళం తెరవబడిద్ది. ఇదేంది కిందకి తీసుకెళ్తున్నారు, ఎవరు మీరు, వదలండి, ఏం కనపట్లేదు, ఏంది అనుకుంటా పోతాడు. ఏంది లేదు, బూంది లేదు, పారా, నీకు అక్కడ బూందీ పెడతామని తీసుకెళ్తారు. ధనవంతుడా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్పుకుంటున్నావు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఏం చెప్తావు? నీవు సంపాదించిన వ్యవనివగును అన్నాడు దేవుడు. ఎవరు అడుగుచున్నారో? దేవుని లక్ష్య పెట్టని వాని ప్రాణమును పాతాళ దూతలు అడుగుతారు. వదిలేయి ప్రభువా, తీసుకెళ్తాం, మా బిడ్డే వీడు, అసలు నీ మాట విన్నాడా, నీ సువార్త నమ్మాడా, వీడు మా సొత్తు ప్రభువా, మాతోనే ఉంటాడు, మా బుజ్జి కొండ, దయ్యా వద్దయ్యా, ఆ మాటలు వినమాకయ్యా, వాళ్ళు అంతే చెబుతారయ్యా,
వాళ్ళంతే చెబుతారయ్యా, అయ్యన్నీ నమ్మొద్దయ్యా, తినయ్యా, తాగయ్యా, సుఖపడయ్యా, జీవితం అనుభవించయ్యా, ఉన్నది కొద్ది రోజులేనయ్యా, తప్పదాగయ్యా, అడ్డం వచ్చిన పనులన్నీ చెయ్యయ్యా, బాగా బాగా చేసుకోయ్యా, బాగా ఆనందంగా. పుట్టింది ఎందుకయ్యా? సుఖపడటానికే గయ్యా, ఏ విధంగానైనా సుఖపడ్డయ్యా. దెయ్యాలు చెబుతాయి. దేవుడు చెప్పడం ఏడికి తీసుకెళ్ళటానికి. కాబట్టి వీడు బాగా లైన్లోకి వచ్చాడు అనుకో, పోయి అడుగుతారు, మా వాడు లైన్లోకి వచ్చాడు, మరి తీసుకెళ్ళామా అని. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఎక్కడికి పోతావు? నీ సంపాదన అంతా ఎవడికి ఇస్తావురా? అడుగుతున్నాడు దేవుడు. అతిదండా పొందట్లేదు కదా ఇప్పుడు. రేపు ఒక్కసారి యేసయ్య కనపడి రే అని చెప్పాడు అనుకో, వామ్మో ఇక ఆపుతాం జనాన్ని. ఊళ్ళే రారు, కాలువలో సముద్రాల దగ్గరికి వస్తారు అవసరం అయితే. అయ్యగారు మైకు తీసుకొని ఆ ధరణ ఉండండి, మీరు మొత్తం మేమే ఒకసారి మునిగొత్తాం. యేసయ్య చెప్పాడు, నేను కనబడను, మీరు కనబడకూడదు. మనుషులకు మనుషులే చెప్పాలి, మనుషుల్లాగానే చెప్పాలి. అది విని పసిబిడ్డ వల్ల నన్ను అంగీకరించిన వాడికే పరలోక రాజ్యం అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అది సరే ప్రభా, బాగానే ఉంది, కానీ వీళ్ళంతా చెంచలం బ్యాచ్ కదా, ఒకడన్నా సరైన వాడు లేడు కదయ్యా. ఒకడికేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అంతా తొందరే. ఎవరు? దుడుగు పేతురు. ఇద్దరికి టైటిల్ ఉరిమెడివారు. ఏ కొంచెం తేడా వచ్చిన అంటా పోతారు వీళ్ళిద్దరు. వీళ్ళకి ఉరిమెడివారు అని పెట్టాడు పేర్లు. ఇంకొక అతనికేమో అన్ని డౌట్లే. ఎవరు? తోమా. ఒక ఆయనేమో గానీయుల మనిషి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఎలాగును? ఈ గానీయుల మనిషి ఒక ఆయన. ఈయనెవరు? అంద్రేయ. ఓకేనా? ఇట్లాగా ఒకడేమో సంచిలో సొమ్ము స్వాహా చేసేవాడు. శిష్యుల్లో ఒకడు కూడా సరైన కొలతలు ఉన్నోళ్ళే, అందరూ బలహీనులే. ఒకడనుకో యోధ అనుకో అయిపోయాడు అనుకో, 11 మంది ఉన్నారు, వాళ్ళు కూడా సరైన కొలతల్లో లేరు. మరి వీళ్ళు పోయి ఏం ప్రకటిస్తారా నీ గురించి అంటే, ప్రస్తుతానికి నా సహాయకులు వాళ్ళే అన్నాడు. వాళ్ళు చేయకపోతే లేదు, ఇక ఛాన్స్ లేదన్నాడు. ఇప్పుడు వినండి, తండ్రి అయిన దేవునికి సహకారి ఎవరు? ఇప్పుడు యేసయ్య సువార్త వ్యాప్తికి సహకారులు ఎవరు? అపోస్తలులు. మనం కాదు, అపోస్తలులు అంటే శిష్యులు. ఈ శిష్యులకు సహకారులే అకుల ప్రిస్కిల్లాలు. అది పాయింట్. ఇప్పుడు మూలవాక్యం దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు మహనీయుడు ఉన్నాడు. పౌలు కూడా యేసుకు సహకారే. మేము దేవుని జత పనివారమై ఉన్నాము అన్నాడు. మీరు దేవుని వ్యవసాయము, మేము దేవుని జత పనివారం అన్నాడు. ఇప్పుడు చూడండి, పరస్పర సహకారం. అక్కడక్కడ బ్యాంకుల మీద ఉంటుంది కదా పరస్పర సహకార కేంద్రం అని. అట్లాగా తండ్రి అయిన దేవునికి సహకారి యేసయ్య, యేసయ్యకు సహకారి శిష్యులు లేక అపోస్తలులు, సేవకులు, దైవజనులు, దైవజనులకు సహకారులు సంఘమే. ఎవరయ్యా? ఎవరు దైవజనులకు సహకారం? ఎవరు? సంఘమే. సంఘమే. ఆ సంఘములోని వ్యక్తులే అకుల ప్రిస్కిల్లాలు. వీళ్ళ గురించి చాలా అద్భుతమైన మ్యాటర్ చెప్పుకోవచ్చు. అంత ఆదర్శ దంపతులు వీళ్ళు. క్రొత్త నిబంధనలో మంచి భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా ఎవరినైనా చెప్తావా అంటే అకుల ప్రిస్కిల్లానే తళుక్కున మెరుస్తారు నా ముందు. ఎందుకు అంటే ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి, అన్యోన్య ప్రేమ కలిగి, సహవాసం కలిగి, ఇద్దరు కూడా దేవుని మార్గాన్ని తెలుసుకున్నోళ్ళు. ఇద్దరు కూడా సామాన్యులు కాదు. భార్య భార్యే, భర్త భర్తే. ఆమెకుండే వాక్య పరిజ్ఞానం ఆమెకుంది, ప్రత్యక్షత ఆమెకుంది, ఆయనకుండే ప్రత్యక్షత ఆయనకుంది. ఇద్దరు భక్తి కలిగిన వాళ్ళు. ఎంత భక్తి అంటే
విద్వాంసులకు పండితులకే ప్రసంగం చేసేంత రేంజ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సహకారులు, వారు నా కొరకు తమ ప్రాణములనైనను ఇచ్చివేయుటకు సిద్ధపడ్డారన్నాడు పౌలు. మూలవాక్యంలో మనం చదువుకున్నాం. ఎంత గొప్ప మనస్తత్వం వాళ్ళదంటే, దేవుని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం, దైవ జనాంగం కోసం, అంటే దైవ సేవకుడైన నా కోసం తమ ప్రాణములను సైతం ఇచ్చివేయడానికి సిద్ధపడ్డారు. నిజంగా వాళ్ళు వందన పాత్రుడు, వాళ్లకు వందనాలు అన్నాడు పౌలు. అంతటి మహనీయుడు ఈ మాట చెప్పాడంటే వాళ్ళెంత గొప్పవాళ్ళో ఒక్కసారి ఊహించాలి మనం. ఒక స్తోత్రం చెప్తారా ప్రభువుకి? గట్టిగా చెప్తారా? ఏంటి వాళ్ళని గురించి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు ఆయన. మళ్ళీ కష్టజీవులు, డేరాలు గుట్టి బతికేవాళ్ళు, నిలవరమైన నివాసము లేదు, ఆ ఊరు తిరుగుతా జీవించినటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి అకుల ప్రిస్కిల్లాలు తమ ఇంట సంఘమును కలిగి ఉన్నారట. అన్యజనులకు సైతం సువార్త వ్యాపింప చేయటానికి వీళ్ళు వాడబడ్డారట. అన్యజనులలోని సంఘముల వారు కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు అన్నాడు. అంతేగాక తమ ఇంట ఉన్న సంఘమునకు అన్నాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఎవరు? అకుల ప్రిస్కిల్లా ఇంట సంఘం ఉన్నదట. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, చాలామంది కుటుంబాలుగా వచ్చారు, భార్య భర్త పిల్లలుగా వచ్చారు. ఇద్దరూ భక్తిపరులే. కానీ ఎన్ని కుటుంబాలు కొంతమంది సమూహాన్ని సమకూర్చి తమ ఇంట కొంతమంది వ్యక్తులతో కలిసి దేవుణ్ణి ఆరాధించే పరిస్థితుల్లో ఉన్నారు, దేవునికి ప్రార్థించే పరిస్థితుల్లో ఉన్నారు, దేవుని గురించి ప్రకటించే పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఇది. ఈ ధ్యానంలో నేను చెప్తున్నా, సమాజంలో అందరూ ఒకవేళ అలాగా సిద్ధపడకపోవచ్చు, కానీ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలే తమ ఇంట అనేక మంది వ్యక్తులకు సువార్త పరిచర్య చేసి, తమ ఇంట ప్రతి నిత్యము కూడా కొంతమంది వ్యక్తులను సంఘముగా సమకూర్చి వాళ్ళని బలపరుస్తూ, ప్రార్థనలో నడిపిస్తూ, ఆత్మీయ సహవాసంలోకి తీసుకెళ్ళి వాళ్లకు బోధింపజేస్తూ, మళ్ళా వీళ్ళు బోధిస్తూ కొన్ని కుటుంబాలు సంఘాలుగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి ఈరోజు. దేవునికి మహిమ. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా అలాంటి వాళ్ళు. అప్పుడు మందిరాలు కట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడున్న స్వేచ్ఛ వాళ్ళున్న ప్రాంతంలో అక్కడ లేదు. అందుకని గృహాలలోనే కూడుకునేవాళ్ళు. ఈ అకుల ప్రిస్కిల్లా పౌలు కోసం ఇంత త్యాగబుద్ధి కలిగి ఉన్నారు. అంతేకాదు, ఒక పక్క సేవ చేసే పౌలుకు సహకరిస్తూనే మరో పక్క తాము సొంతగా దేవుని పనిచేశారు. కొంతమంది ఆత్మలను తమ ఇంట సమకూర్చి వాళ్ళకి దేవుని గురించి బోధించి పరిచర్య చేసినటువంటి సేవకురాలు అకుల ప్రిస్కిల్లా. ఇప్పుడు ఇలా పరస్పర సహకారంతోనే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇక పాయింట్లోకి వస్తున్న అసలు పాయింట్లోకి. సహకారం లేకుండా దేవుడు కూడా తన పని చెయ్యలేడు. అది పాయింట్. దేవునికి సైతము మానవ సహకారం అవసరము. మానవుడు సహకరించకపోతే దేవుడు కూడా తన పని జరిగించలేడు. దేవుడు తన పని జరిగించాలంటే ఏం కావాలంట? ఎవరు సహాయం చేయాలట? ఎవరు సపోర్ట్ చేయాలట? మానవ సహకారం కావాలట. అంటే మనిషి సహాయం ఎందుకండి దేవునికి? దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు కదా. ఆ ఏదైనా చేయటానికి అవకాశం లేదు భూమి మీద. ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలి, ఒక లాజిక్తో చేయాలి, ఒక రీజన్తో చేయాలి. ఎట్లా పడితే అట్లా, ఏది పడితే చేయటానికి లేదు. కాబట్టి భూమి మీద దేవుని కార్యాలు బలంగా జరగాలంటే మానవ సహకారం తప్పనిసరి. మనం ఎప్పుడూ అలవాటు పడతాం ఒక మాట, దేవా
నాకు సహాయము చెయ్యుము, సహాయము చెయ్యుము, దేవా నాకు సహాయం చేయి. కొంతమంది అయితే ప్రార్థనలో పద్దాకలు అదే మాట తిప్పించి మళ్ళిచ్చి తిప్పించి, దేవా స్తోత్రం ప్రభా సాయం చేయ నాయన, స్తోత్రం అయ్య హల్లెలూయా ప్రభా సాయం చేయి ప్రభా నీకు వందనాలు నాయన. నేను బాగా గమనిస్తా, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈ సాయం 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 సాయం. ఏం సాయం బాబు? పద్దాకల సాయం చేయ ప్రభా, సాయం చేయ ప్రభా, సాయం 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 సాయం, సహాయం చేయ నాయన, సహాయం చేయ ప్రభా, స్తోత్రమయ్యా అయ్యా సహాయం చేయ ప్రభా. పోనీ ఏం సహాయం చేయాలో చెప్పరు మళ్ళా ప్రార్థనలో. సహాయం చేయ ప్రభా, సహాయం చేయ. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయ ప్రభా, స్తోత్రమైనా సహాయం చేయ ప్రభా. ఓకే, మంచిదే. మనము సహాయము చేయమయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. యేసయ్య కూడా మనలను సాయం అడుగుతాడని మీకు తెలుసా? ఇదేందన్నా, మనం ఆయన్ని సహాయం అడుగుతాం, అది తెలిసిన విషయమే. ఆయన మనల్ని సహాయం అడగటం ఏమిటి అంటే, నిజమే, నేను చెప్పేది ఒట్టిది కాదు. ఆయన కూడా మనలను సహాయము చెయ్యమని అడుగుతాడు తెలుసా? పరమగీతము 2వ అధ్యాయము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అన్నాడు చూడు. పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడే. ఎవరికి సహాయం చేయాలి? మనుషుడు దేవునికి సహాయం చేయాల, ఖచ్చితంగా చేయాలి. దేని విషయంలో చేయాలి అంటే, భూమి మీద దేవుడు తన కార్యాలు జరిగించాలంటే ఒక మానవ సహాయం తప్పనిసరిగా అవసరం. దాదాపు 5,000 మంది పురుషులు, బాగా వినండి, 5,000 మంది పురుషులు, అంతకంటే ఎక్కువ మంది స్త్రీలు, పిల్లలు, మొత్తం 12,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు నా అంచనా. పురుషులే 5,000 అంటే స్త్రీలు ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే పురుషుల సంఖ్య ఎంత ఉందో చూడండి, స్త్రీల సామ్రాజ్యం ఎంత ఉందో చూడండి. అసలు భక్తి చేయాలన్నా వీళ్ళే, అసలు దేవుణ్ణి కదిలించాలన్న స్త్రీలే, అసలు దేవుణ్ణి దించాలన్న స్త్రీలే. మరి ఆదాము అనుమానించాడు, పండు తింటే ఉన్న అయిద్దేమని. హవ్వ ఆలోచించిందా? దమ్ము చేసి తినేసింది. ముందు తిన్నది ఊరుకుందా? నేను ఒక్కదాన్ని అయింది, నువ్వు కూడా పోవాలన్నట్టు ఆయనకు కొట్టిపెట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి ఆ పండు తెంచింది, యేసును దించింది కిందకి, తెలుసా? లేకపోతే రాడుగా. అటు ఏది చేయాలన్నా లేడీస్. చూడండి ఎంతమంది సమూహం. కాబట్టి అక్కడ కూడా పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ వేసుకుంటే 7,000. 5, 7, 12 పిల్ల జల్లా మొత్తం కలిపి దగ్గర చాలామంది ఉన్నారు. అంతమంది సమూహం ఉన్నారు అక్కడ. అందరికీ యేసయ్య బోధించాడు. ఎన్ని రోజులయ్యా? 3 రోజులు కూటాలు జరిగినాయి. 3 రోజులు కూటాల్లో అయిపోయిన తర్వాత ఇక పొండి, ఇంక అయిపోయింది, ముగించాను అన్నాడు. పాపం వెళ్ళబోతుంటే జాలి కలిగింది ఆయనకి. వీళ్ళ కడుపులు నింపకపోతే 3 దినాల నుండి ఏమీ తినకున్నారు, మార్గాన నడుస్తూ పడిపోతారేమో అని పితృవాత్సల్యం, దయగలిగి వాళ్ళకి ఏదన్నా ఆహారం పెట్టండి అన్నాడు. ఆహారం పెట్టండి అంటే ఆంధ్రయ్య వచ్చి, ఏంది ఇంతమందికి ఆహారమా? ఇంతమందికి ఆహారం అంటే ఎంత కావాలో తెలుసా? మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నామేమో ప్రభువా, ఇంతమందికి రెడీ చేయాలంటే అబ్బో చాలా టైం పట్టిద్ది ప్రభువా, వదిలేస్తే వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, మనకెందుకు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఒక ఆయన. లేదు వారికి ఆహారం పెట్టండి అన్నాడు. ఇంతమందికి ఎట్లా పెడతాం? మీరే పెట్టండి అన్నాడు. మేము ఏడ పెడతామయ్యా? మా దగ్గర ఉన్న రొట్టెలు కూడా అయిపోతే. అప్పుడు అన్నాడు, వీరికి పెట్టుటకు మీ యొద్ద ఆహారము కలదా? సహాయం చేయండి నాకు. అడిగాడంటే అర్థం ఏంటి?
మీ దగ్గర ఏమైనా కలదా అని చేయి చాపాడంటే అడిగాడనా లేదనా చెప్పండి అయ్యా. అప్పుడు ఒక చిన్నోడు గదిలో వచ్చాడు, ఇదిగో నా దగ్గర ఇవి ఉన్నాయని. మరి వాడు ఎందుకు తినలేదో నాకు అర్థం కాలేదు. యేసయ్య మాటల్లోని జీవామృతం వానికి ఆకలి చంపేసిందేమో తెలియదు, ఆకలి లేకుండా చేసిందో తెలియదు, మొత్తానికి వాడి దగ్గర ఉన్నది తెచ్చి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, చెప్పు గట్టి చెప్పు. ఆ చిన్నవాడి సహాయం యేసయ్య తీసుకొని, బాగా వినాలి, ఆ చిన్నవాడి సహాయం యేసయ్య తీసుకొని వాటిని విరిచి ఆ మొక్కలు గంపలకేసేస్తుంటే అందరూ తినంగా మిగిలిన ముక్కలన్నీ నీటుగా సమకూర్చండి బాబు అంటే 12 గంపలైనాయి. 5 రొట్టెలు 2 చేపలు లేకుండా చెయ్యలేడా చెప్పాలి. అసలు ఇట్లా అని తేలేడా? తేగలడా లేదా? మరి ఎందుకని అట్లా చేయలేదు? అక్కడే కాదు, ఎక్కడైనా చూడండి మీరు, తన కార్యముల కొరకు మానవుని వైపు నుండి సహాయము కోరాడు. అంటే మానవుడు హెల్ప్ చేయకపోతే దేవుడు ఎంత బలవంతుడై ఉండి కూడా తన కార్యాలు భూమి మీద జరిగించలేడు. ఈ అబ్బాయి ఎవరు లేరు, అబ్బాయికి ఆకలి అవుతుంది, అల్లాడిపోతున్నాడు, కన్నీళ్లు పెట్టుకొని దేవా నాకు ఆకలి అవుతుంది దేవా అన్నాడు. మరి లోకానికి ఏం కాకపోయినా యేసయ్యకు బిడ్డ, ఆయన తండ్రి యేసయ్య. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? ఎవరు లేరా, అట్లయితే నేను కూడా లేను అనుకో పో అంటాడా? వెళ్ళి ఆ బిడ్డని చేతబట్టుకుంటాడు. నా కుమారుడా నీకు ఆకలిగా ఉన్నదా, నేను తీరుస్తాను నాయనా అని ఆ చేతబట్టుకొని ఏం చేస్తాడండి? ఈ నా కుమారుడి ఆకలి తీర్చడానికి నాకెవరు సహాయం చేస్తారు అని తిరుగుతాడు. ఎక్కడైనా ఎవరైనా దయగలిగిన వాళ్ళు కనపడితే వాళ్ళ దగ్గరికి చేరుస్తాడు. వాళ్ళ ఆ బిడ్డకి ఆకలి తీర్చి కడుపు నింపే పని చేస్తే యేసయ్య సంతోషించి రేపు సింహాసనం మీద అంటాడట. ఎవరితో? ఆ బిడ్డకి ఎవరైతే సహాయం చేసి కడుపు నింపారో వాళ్ళతో, నేను ఆకలి కొని మీ ఇంటికి వచ్చాను, నాకు అన్నం పెట్టారు మీరు అంటాడట. వాళ్ళు తెల్లముఖం వేసుకొని, నువ్వెప్పుడు వచ్చావయ్యా మా ఇంటికి, నీకెప్పుడు పెట్టామయ్యా మేము, అసలు మా ఇంటికి యేసయ్యా నువ్వు రావాలే కానీ బిర్యానీ చేపించను, యాడొచ్చావు ప్రభువా. అప్పుడు యేసయ్య చూపిస్తా, ఈ నా సహోదరులలో ఒకనికి చేసినప్పుడు అది నాకు చేసినట్లే కదా. ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక అది నాకే చేసి తిరిగి. యేసయ్య కూడా మానవ సహాయాన్ని అర్థిస్తాడా? అవును, ఖచ్చితంగా కోరతాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి, ఆపదలో ఉన్న బిడ్డ యేసయ్యా నాకు సహాయం చేయ ప్రభువా అని అడుగుతుంటే పైనుంచి వెయ్యడు. దయగలిగిన మనస్సున్న బిడ్డ ఎక్కడున్నాడో ఎవరున్నారో వెతుక్కుంటాడు. ఆ బిడ్డకి ఇతడు తారసపడేటట్టు చేస్తాడు. ఇతని సమస్య అతనికి అందేటట్టు చేసి అతనికి దయ పుట్టించి అతని ద్వారా సహాయం ఇప్పిస్తాడు. మనిషి ఏమనుకుంటాడు? నాకు మనిషే సహాయం చేశాడు అనుకుంటాడు. స్వతహాగా మనిషికి ఆ బుద్ధి లేదు. సహాయాలు పొందటమే కానీ సహాయాలు చేసే బుద్ధి లేదు. కానీ సహాయం చేశాడు అంటే అది అతడు చేసింది కాదు, అతన్ని ప్రేరేపించి యేసయ్య చేపించింది. ఆల్రెడీ అతనికి దయగుణం ఉంది, ఆ గుణాన్ని ప్రేరేపించి అతనికి అందుబాటులో తీసుకొచ్చి ఆ హెల్ప్ చేపించేటట్టు చేసింది కథంతా యేసయ్య. కానీ జనం ఏమనుకుంటారండి? ఎక్కువ శాతం ఆయన ఇచ్చాడు నాకు, ఈయన ఇచ్చాడని. వాళ్ళ దయగల్లోళ్లే కాదంటల్లా, కానీ నిన్ను వాళ్ళకి ఎదుటికి తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి తారసపడ్డప్పుడు నీకు వాళ్ళు స్పందించి సహాయం చేసేటట్టు చేసింది మాత్రం యేసయ్యే. తనంతటా తాను పైనుండి నీకు వెయ్యడు. కానీ ఒక చిన్న బాబు, చర్చికి వెళ్ళే బాబు, చినిగిపోయిన చొక్కా వేసుకొని చినిగిపోయిన నిక్కర్ వేసుకొని తిరుగుతున్నాడట. వాడికి తల్లిదండ్రులు లేరు, కానీ యేసయ్య దగ్గరికి వెళ్తాడు. ఓ రోజు వాడు ఉండే ఏరియాలో నలుగురు అరుగు మీద కూర్చొని ఒరే ఎట్రారా అంటే దగ్గరకు పోయాడు.
నువ్వు ఎవరికి రా భక్తి చేస్తున్నావు అంటే యేసయ్యకి. యేసయ్య ప్రేమగల్లోడేనా? ప్రేమగల్లోడే, చాలా ప్రేమగల్లోడు. అవునా? మరి అంత ప్రేమగల్లోడైతే మరి నీకు చినిగిపోయిన చొక్కా, చినిగిపోయిన నిక్కర్ ఎందుకురా? ఎవరితోనైనా మాట్లాడి ఎవరి చేతనైనా మంచి మంచి ఇప్పించవచ్చు కదరా అంటే వాడు అక్కడి నుంచి వెళతా ఆయన మాట్లాడుతానే ఉన్నాడు కానీ ఎవడు పట్టించుకోవట్లా అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడుతానే ఉన్నాడు కానీ ఎవడు పట్టించుకోవట్లా, ఆయన ఏం చేస్తాడు అనిపోయాడట. అంటే ఏం అర్థమైంది మీకు? ఒరే ప్రబుద్ధులారా, మీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన, మీ దగ్గర ఆ గుణం లేదురా. లేకపోతే ఇట్లా నన్ను ప్రశ్నించడం కాదు, ముందు నాకు వస్త్రాలు ఇస్తారు మీరు. హల్లెలూయా. అది యేసయ్య తన కార్యాలు భూమి మీద జరిగించాలంటే ఒక మానవ సహాయం తప్పనిసరి అవసరం. దేవా నాకు సహాయము చేయి, సహాయము చేయని మనం అడగటమే కాదు, దేవా నేను నీ కొరకు ఏమి చేయగలనని కూడా అడగాలి. ఈ మధ్య కొత్త పదం ఒకటి అమల్లో పెట్టారు. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని. అవునా? ఒక వాడుక పదం ఒకటి తీసుకొచ్చారు. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. బాబు, మనుషుల్ని అడగాలి మంచిదే, కానీ అంతకంటే ముందు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అడగాలి, యేసయ్యా నీ కార్యముల కొరకు, నీ పని కొరకు, పరిచర్య కొరకు నేను ఏ విధముగా సహాయపడగలను. నాకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా నేను నీ పనిలో వాడబడగలుగుతాను తండ్రి. నన్ను ఆశీర్వదించు నాయనా. నేను ఏ విధంగా నీకు సహాయం చేయగలను, ఏ విధంగా నీకు పనికొస్తానో నన్ను వాడుకో అనే మాటతో కూడా మనం యేసయ్య ముందు మోకాళ్ళుని అలా చెప్పాలి. ఎంతమంది ఉన్నారు అట్లా? అబద్ధాలు ఆడకుండా చేయొద్దండి. నేను చాలాసార్లు అడిగాను, యేసయ్యా నేను నీ కొరకు ఎలా ఉపయోగపడతానో నన్ను వాడుకోయా అని ఎప్పుడన్నా అడిగారా? ఎంతమంది అడిగారు? అడిగితే అడగకుండా అడిగానంటే మళ్ళీ లెక్క చెప్పాలి. ఎందుకు వచ్చిన గొడవ? అడిగితే చెప్పండి, చేయొద్దండి సరిగా. కొందరు పాపం పురుషుల్లో కొందరు అడిగారు, తండ్రి నేను ఏ విధంగా నీకు సహాయపడగలనయ్యా, ఎలా నీ కొరకు వాడబడగలనయ్యా అని. స్త్రీలు చాలామంది చేయెత్తారు. అందుకే స్త్రీలను ఎక్కువ వాడుకుంటున్నాడు ఆయన ఆత్మల రక్షణ కోసం. అప్పుడు వీళ్ళు అంటారు, వాళ్ళకేం పనే పాట, కాళీకి తిని తిరిగేవాళ్ళు, అడకేం చేస్తారు అంటారు వీళ్ళు. కాబట్టి ఇక నేను ఈ విషయాన్ని పక్కన పెడతాను. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇలాగూ అడగబద్దులమై ఉన్నాం. అంతేకాదు, పౌలు ఉన్నాడు. సిద్ధాంతపరమైన పునాదులు వేయడానికి పౌలు ముందుకు రాకపోతే, దేవునికి అందుబాటులోకి రాకపోతే ఆ పరిస్థితి ఎట్లా? అవునా? ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకొని రావటానికి మోషేని పిలిచాడు. మోషే రా, నిన్ను ఐగుప్తు ఫరో దగ్గరికి పంపిస్తాను, నా ప్రజల్ని బయటికి తెద్దు కానీ రా అంటే మోషే లోబడ్డాడు కాబట్టి వాళ్ళంతా బయటికి వచ్చారు. అయ్యో అయిపోయిందిలే, ఆ సెక్షన్ అయిపోయిందిలే. అప్పుడు 40 ఏళ్ళ వయసు, అప్పుడు కండబలం, గుండె బలం, మాట బలం, బుద్ధి బలం అన్నీ ఉన్నప్పుడు ఏదో వాడుకుంటాం అనుకుంటే తరిమావు. ఇప్పుడు సరుకు అయిపోయింది, 80 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు రా అని పిలుస్తున్నావు, నా వల్ల ఎక్కడైతులే కాదులే అని మోషే సర్దుకుంటే, పెద్దాయన నా వల్ల ఏడైతులే ప్రభువా అని మోషే సర్దుకుంటే, ఇశ్రాయేలు జనాంగానికి విమోచన ఎక్కడ? అంటే ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడి దేవుని సూచక్రియలు చేసి ఆ ప్రజల్ని బయటికి తీసుకొచ్చి దేవుని మాటలు వారితో చెప్పి వారి విజ్ఞాపన దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక మధ్యవర్తి సహాయం దేవునికి అవసరమై ఉన్నది. ఈ సంగతి ఎంతమంది గుర్తుపట్టారు? అయ్యా, నీ గ్రామంలో ప్రజలు, నీ బజార్లో ప్రజలు, నీ వీధిలో ప్రజలు, నీ వాడలో ప్రజలు, నీ ఊరిలో ప్రజలు, నీ పట్టణంలో ప్రజలు, నీ పల్లెలో ప్రజలు బంధ విముక్తుల్ని, వాళ్ళని బంధ విముక్తుల్ని చేయడానికి ఒక మోషేలాగా నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ఒక అకుల ప్రిస్కిలలాగా మిమ్మల్ని పిలుస్తున్నాడు ప్రభు. ఎంతమంది చెవినిచ్చారు, ఎంతమంది పట్టించుకున్నారు, ఎంతమంది దేవా ఇదిగో నేను నీ కొరకు ముందుకు వస్తున్నాను ప్రభా అని ముందుకు వచ్చారండి.
అసలు ఈ పాయింట్ ఆలోచించారా? నా అవసరత దేవునికి ఉందని. ఆహా, ఏ కాడికి దేవుణ్ణి వాడుకోవటం, దేవా సాయం చేయ ప్రభా, అయ్యా సాయం చేయ నాయన, సాయం ఈ ఊరి నీ సాయం చల్లంగుండా బతుకంతా సాయం అడుక్కోవటమేనా? సరే అడిగితే అడిగావు మంచిదే, మరి నువ్వేం చేయవా? నేనేం చేయను ప్రభా, నీకు స్తోత్రమే, సాయం చేయ ప్రభా, ఊరే సిగ్గు లేదు నీకు అంటాడు. లేదు ప్రభా, సాయం చేయ ప్రభా, అది కూడా సాయం చేయ ప్రభా. బాబు, ఏ పొద్దు తినుటయే కాదు ఇతరులకు పెట్టుట ఉండాలి, ఏ పొద్దు పొందుటయే కాదు ఇతరులకు ఇచ్చుట ఉండాలి, ఏ పొద్దు ఇతరుల చేత నీవు మేలు పొందుటయే కాదు ఇతరులకు మేలు చేసే విధంగా నడుచుకోవాలి. నాకు కాస్త అందుబాటులోకి రా నాయన, నిన్ను వాడుకుంటానయ్యా. ఫిలిప్పో 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 ప్రభువా లే, త్వరగా లే. ఎక్కడికయ్యా? యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో. నిన్నంతా రాత్రి చాలా పొద్దుపోయింది ప్రభా, నైట్ అంతా అసలు నిద్రలేదయ్యా, సాయంత్రం పోతాలే ప్రభా. అని నిద్రపోతే ఏమయ్యా? మరి ఆ నపుంసకుడు రక్షణ ఎక్కడ? నిద్ర లేదు, ఆహారం లేదు. లే అనగానే లేచాడు, నడుం కట్టుకున్నాడు. పదా ఎక్కడికయ్యా? యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో. నడవటం మొదలు పెడితే నడుస్తూనే వెళ్ళిపోయాడు, ఆ గాల్లో వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడా పోయి? ఆ నపుంసకుడు కందాకే రాణి క్రింద ఐథియోపియుడైన నపుంసకుడు మంత్రి ఆయన రథం వెళ్తుంది. అది గదుగదుగు ఆ రథం మీద కూర్చున్నవాడు ఉన్నాడు చూసావా, అతడు నన్ను వెతుకుతున్నాడు, వెళ్ళి సువార్త చెప్పన్నాడు. ఒకవేళ ఫిలిప్పు సహకరించకపోతే, ఫిలిప్పు నిద్ర లేవకపోతే, లేదా ఫిలిప్పు వేరే పనుల్లో ఉండి ఆయన రాకపోతే ఆ నపుంసకుడు రక్షణ పొందేవాడా? పొందడు. సో ఇప్పుడు ఆ నపుంసకుడిని రక్షించుకోవాలంటే యేసయ్యకి ఎవరు దిక్కు? ఫిలిప్పే దిక్కు. ఇశ్రాయేలును బయటికి తీసుకొని రావాలంటే యేసయ్యకి ఎవరు దిక్కు? మోషేనే. ప్రియులారా, ఈ కోణంలో ఆలోచించాలి మనం. దేవునికి సహాయం చెయ్యయ్యా అని విజ్ఞాపన చేయటమే కాదు, దేవా నీ కొరకు నన్ను వాడుకోయ్యా. ఈ మాట ప్రార్థన చేస్తారండి చాలామంది. వినండి ఒక మాట. ఇప్పుడు నేను చెప్పా కదా కూటంలో, ఇంటికి వెళ్ళినాక మోకాళ్ళుని, అవునయ్యా ఇన్ని రోజులు గుర్తించలేకపోయా ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, వాడుకో నాయనా, యేసయ్యా స్తోత్రం అయ్యా అని ప్రార్థన చేస్తాను. బాగా వినండి. ఇప్పుడే కాదు, ఈ ప్రసంగం నేను మళ్ళీ ఎన్నిసార్లు చేసినా విన్నప్పుడల్లా మీరు అడిగేది ఏంటంటే, అయ్యా నన్ను వాడుకో ప్రభా అని కదా. సరే, ఎట్లా వాడుకోవాలా? ధనవంతుడైతే దేవా నన్ను వాడుకో అని అడిగినప్పుడు దేవుని పని యొక్క అవసరత అతని ముందుకు తీసుకొస్తాడు. ఇదిగో ఈ అవసరతలు ఉన్నాయి నాయన, నువ్వేమైనా చెయ్యగలవా అంటాడు. అదేం చేయను కానీ ప్రభా వాడుకో నాయన, నీకు స్తోత్రం అయ్యా అంటే నవ్వి వదిలేస్తాడు. ఇక నువ్వు వాడుకో అంటే ఏందిరా మరి, ఏం చేస్తావు మరి? నువ్వు సమృద్ధి గలవాడవు, చర్చ అవసరత ఉంది, మరి ఇవ్వు. ఇదే వాడుకోవటం అంటే. నీవు సంపన్నుడు, నీ దగ్గర కలిగినది సంపద గనుక అది నా పని కొరకు నువ్వు వెచ్చించు, నేను దాన్ని వాడుకుంటాను. అమ్మమ్మ పైసలు కాదు ప్రభా, విడిగా వాడుకో నాయన, విడిగా వాడు అంటే విడిగా ఎట్లా వాడాలో, ఏం చేయాలరా నిన్ను? ఏదో ఒకటి వాడుకో ప్రభా అంటే, ఏం వాడుకోను నువ్వు అంతే ఆడుకో అని వదిలేస్తాడు. నువ్వు ఒక లాయర్ అనుకో, నువ్వు ఒక లాయర్ అనుకో, ఈ మాట విని నువ్వు ప్రార్థన చేస్తావు. తమ్ముడా కాళ్ళుముడు స్తోత్రం చెప్పు. నువ్వు ఒక లాయర్ అనుకో తమ్ముడు, మోకరించి ప్రార్థన చేస్తావు, దేవా నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తావు. షాలేమన్న ద్వారా నాతో మాట్లాడావయ్యా, నన్ను వాడుకో ప్రభువా. యేసయ్యా నువ్వేం మాట్లాడావు, గ్లోరీ 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 హల్లెలూయా అని అడిగావు. సరే, ఎలా వాడాలా నిన్ను? అప్పుడు నీ దగ్గరికి యేసయ్య ఏం చేస్తాడంటే, అన్యాయమును అనుభవిస్తున్న బిడ్డల్ని నీ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు.
వాళ్ళకి నువ్వు న్యాయం చేయాలి. నీ ఫీల్డ్ అది. ఆ వ్యక్తుల్ని నీ ముందుకు తెచ్చినప్పుడు నీ ఫీల్డ్లో నువ్వు న్యాయం చేసి వారికి దేవుని ప్రేమ చూపుట ద్వారా దేవుని మయంపరిచిన వాడివి అవుతావు. దేవుని సంఘములో వ్యక్తులు గనుక వాళ్లకు చేస్తే దేవుడు తనకు చేసినట్టు స్వీకరిస్తాడు. సంఘాన్ని హింసించిన సౌలుతో ఏమన్నాడు? నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడా లేదా? సంఘాన్ని హింసిస్తున్న సౌలుతో నన్ను హింసిస్తున్నావు సౌలా అన్నట్టే సంఘానికి సహాయపడినటువంటి వ్యక్తులతో ఇదిగో మీరు నాకు సహాయం చేశారంటాడు యేసయ్య. నువ్వు ఒక డాక్టర్వా అయితే బీదలు సొమ్ము కట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళని నీ ముందుకు తెస్తాడు దేవుడు. నువ్వు అడుగుతున్నావుగా, దేవా నేను వైద్యుణ్ణి ప్రభువా నన్ను వాడుకో తండ్రి, హల్లెలూయా 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 అని అడుగుతావు కదా. అప్పుడు నీ ముందుకి సంఘములోని బిడ్డలు, దీనులైన బిడ్డలు వచ్చేటట్టు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు నువ్వేం చేయాలా? నీ ఫీల్డ్ ఏంటి? వైద్య వృత్తి. నీకు చేతనైన పని ఏంటి? వైద్యం నువ్వు చేయాలి. ప్రభువా వీళ్ళందరికీ వైద్యం చేసుకుంటే బాగానే ఉంటుంది, అది కాదు ఇంకా వాడుకో, వేరే రకంగా వాడుకో అంటే ఇంకా ఇందులో వాడుకోవాలా? మరి చర్చి దగ్గర కాలువలు తీస్తావా కుమారుడా అంటాడు. చిచి ఆ పని నేను ఎందుకు చేస్తావు ప్రభా, ఇంకేదన్నా వాడుకోను. మరి బాత్రూమ్లు కడుగుతావా కుమారుడు? చిచి అబ్బాయి ప్రభువా. మరి ఇంకేం చేస్తావు? బాసాన్లు దోముతావా బిడ్డ? చచ్చి అది ఆడవాళ్ళ పని ప్రభువా. మరి ఇంకేం చేస్తావు? నన్ను బూజు దులుపుతావా బిడ్డ? చిచి కళ్ళలో దుమ్ము పడిద్ది ప్రభువా. నేను డాక్టర్ని ప్రభువా. ఓహో డాక్టర్వా, అట్లయితే మరి ఏం చేస్తావు నాయన? ఏదో ఒకటి వాడుకో ప్రభువా. ఏం వాడుకోవాలరా? నీకు తెలిసింది వైద్యం, అది చెయ్యరాని మనుషుల్ని పంపిస్తేనేమో నేను చేయను అంటుంటివి, వాడుకోమంటుంటివి. అంటే నా తృప్తి కోసం అంటున్నావా లేకపోతే నిజంగానే అంటున్నావా? పాయింటా కాదండి? కరెక్టే. నన్ను చేతులు ఎత్తండి. ఓ పోలీస్ ఆయన ఉన్నాడు, మోకాళ్ళు నీ ప్రసంగం విని ప్రభువా నన్ను కూడా వాడుకో తండ్రి స్తోత్రం అన్నాడు. ఎట్లా వాడబడతాడు ఆయన? బాధితుడిని ఒకడిని అతని దగ్గరికి పంపిస్తాడు. అన్నయ్య నా బండి పోయింది అన్నయ్య. బండి పోయిందా? వెతుక్కో బాబు, కంప్లైంట్ రాసి నాయన. ఏ ఏరియా? ఇప్పుడు ఏం చేయాలా? పోలీసు వాళ్ళకి తెలుసు ఏ ఏరియాలో ఏ బ్యాచ్ ఉంది, చైన్లు బ్యాచ్ ఎక్కడ ఉంటారో, బైకులు బ్యాచ్ ఎక్కడ ఉంటారో, దొంగలు ఏ టైపులో ఉంటారో, ఏ టైపు దొంగతనాన్ని బట్టి అక్కడ ఎవడు చేసాడో చెప్పగలుగుతారు. వాళ్ళు మామూలు పనోళ్ళు కాదు పోలీసు వాళ్ళు. ఫలానా ఏరియాలో బండి పోయింది అంటే వాళ్ళకి వెంటనే అక్కడ ఫలానోడు అవసరమైతే వాడికి నంబర్ చేస్తాడు. ఏయ్ ఎరా అంటాడు. సార్ ఏంది సార్ అంటాడు. అంతా ఒక తను. ఎవడిద్దరు నువ్వు తీసింది? బండి తీసావు కాదు సార్. లేదు సార్ నాకేం తెలియదు సార్, నేను చూసా తంతా తీసుకొచ్చి చంపేస్తా నిన్ను. దొరికామంటే నీ పని మామూలుగా ఉండదు. తీసుకొచ్చి ఫలానా దగ్గర పెట్టి బా అన్నాడు అనుకో, తెలిసిపోయింది. సచ్చినట్టు తెచ్చివాడు పెట్టిపోతాడు. అంత పనోళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళల్లో. ఏం లేదు, వాడు ఫలానా ఏరియాలో వస్తువు పోయిందంటే అక్కడ ఎవడున్నాడో పనోడు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ అనేక సార్లు వాళ్ళు బుక్ చేసి ఉంటారు, వాళ్ళు కేసులు పెట్టుంటారు. వాడు కూడా అదే వృత్తిలో బ్రతుకుతూ ఉంటాడు, అదొక వృత్తిగా చేసుకొని బ్రతుకుతుంటాడు. నీవు డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తివైతే దేవుని సేవ నువ్వు చేయాలనుకుంటే, దేవా నన్ను వాడుకో అని నువ్వు అడిగితే బాధితుడైన బిడ్డను నీ ఎదుటికి వచ్చేటట్టు చేస్తాడు. వానికి నువ్వు సహాయపడితే సంఘములో అతడు ఒక సభ్యుడు గనుక యేసయ్యకు సహాయపడ్డట్టే. రాస్తాడు లెక్క. నువ్వు ఒక మేస్త్రి పని చేస్తావు. ప్రభువా నన్ను కూడా వాడుకో ప్రభువా, హల్లెలూయా స్తోత్రం 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 అంటే ఇలా పనుంది నాయనా అని నా ద్వారా ఒక పిలుపు వచ్చిద్ది. పిలుపు వస్తే అన్న అంతే పిలుస్తాడు, ప్రభువా నేను బాగులే కానీ ప్రభువా నీకు స్తోత్రం నన్ను వాడుకో నాయన అంటే అది ఏమైద్ది? అట్లా ఎవరెవరి పరిధిలో నువ్వు ఒక నర్సువి, దేవా నన్ను వాడుకో అంటే సంఘ బిడ్డలు, దేవుని ఎరిగిన బిడ్డలు, బాధితులు, ఎరగనోళ్ళు కూడా, ఎరిగినోళ్ళు ఎరగనోళ్ళు ఎవరైనా సరే నీ ముందుకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో బిడ్డను దర్శించు, దేవుని ప్రేమను నా ప్రేమను చూపించు, వైద్యం జాగ్రత్తగా చేయి, పర్యవేక్షించు.
ఆ ఆత్మకు సువార్త చెప్పు, కాపాడు. అబ్బో ఈ రిస్కులన్నీ పెట్టుకొని ప్రభు నన్ను వాడుకో అంటే అది హాస్యమైద్ది. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో, ఏ దానిలో ఉన్నావో దానిలో నీవు వాడబడే ఛాన్స్ దేవుడు నీకు ఇస్తాడు. అందులో వాడబడతా ఉంటే నమ్మకంగా ఇంకొక మెట్టు ఎక్కించి నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ సేవాశక్తిని బట్టి అవసరమైతే ఆ పనిని విరమింపజేసి నిన్ను కంప్లీట్గా తన సేవలో వాడుకుంటాడు ఆయన. జాగ్రత్త, దెబ్బలు తగులుతాయి. మెల్లిగా నొప్పులు తగిలిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి చెప్పు. ఎందులో అవకాశం ఉందో అందులో నువ్వు నీకు ఇచ్చిన పరిధిలోనే, నీకున్న దానిలోనే నువ్వు వాడబడాలి. ముందు నీ ఫీల్డ్లో నువ్వు ముందు దేవుని నామంలో ఇతరులకు సహాయపడటం మొదలు పెడితే తనకు చేసినంతగా యేసయ్య తృప్తి చెందుతాడు. ఇంకొకటి చెప్తా వినండి. ఇంతమంది సంఘంగా ఉన్నాం, ఇందులో అన్ని రకాలోళ్ళు ఉన్నారు, అన్ని ఫీల్డ్లకు చెందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రమే నా దగ్గరకు వచ్చి నంబర్ ఇచ్చి వెళ్ళారు, కొంతమందే వచ్చి ఇచ్చి వెళ్ళారు. చాలామంది ఇవ్వలా. అనయా నేను ఫలానా ఫీల్డ్కు చెందిన వాడిని, నా ఫీల్డ్కు సంబంధించి ఏదైనా పని ఉంటే, ఏదైనా నా వల్ల ప్రయోజనం ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయండి, నేను తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటాను. మన సంఘ బిడ్డల్లో ఎవరికి ఏ విధమైన ప్రయోజనం నా వల్ల జరిగే అవకాశం ఉంటే ఇదిగో నేను చేయటానికి సిద్ధం అన్నయ్య. ఏదో నేను మీలాగా అంతా చేయలేకపోయినా నాకున్న పరిధిలో నా ఫీల్డ్లో కొంత నేను చేయగలను అన్నయ్య అని నాకు నంబర్ ఇచ్చిన వాళ్ళు కొందరే ఉన్నారు, అందరు ఇవ్వాల. కానీ నేనేం ఆశిస్తున్నానో తెలుసా? అందరూ అలా స్పందించాలని ఆశిస్తున్నా. ఈరోజు ఒక తీర్మానం చేయాలి మనం. భూమి మీద క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొంది వర్ధిల్లాలి, భద్రంగా ఉండాలి అంటే ఈ ఒక్క మాట వినండి ముగింపులో. లోకము దుష్టుని యందున్నది. ఎవని యందున్నది? రైట్. లోక సంబంధులు దేవుని పిల్లలకు సహాయం చెయ్యరు. మళ్ళీ చెప్తున్నా, లోక సంబంధులు దేవుని పిల్లలకు సహాయం చెయ్యరో. మరి దేవుని పిల్లలు క్రీస్తు సంఘము మరి ఎవరి చేత ఆదరించబడాలి? దేవుని సంఘానికి ఎవరు సహాయం చేస్తారు? దేవుని పిల్లలే చేయాలి. అవునా? మన బిడ్డలకు అన్యాయం జరిగితే లోకం స్పందించదండి. ఒక దేవుని బిడ్డగా నువ్వే స్పందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కులం పేరుతో వెలివేసి దుర్మార్గం చేసి అంటరానితనం అంటగట్టి, ఏమండి, తాటాకులో ముంతలు కట్టి దుర్మార్గం చేశారు కొన్ని తరాలు. మరి ఎట్లా నా ప్రజలు ఎలా బయటపడతారు? నా ప్రజలు స్వేచ్ఛగా ఎలా జీవించగలుగుతారు? ఎలా వాళ్ళకి అవకాశాలు ఏంటి అని ఎంతోమందికి అనిపించి ఉండొచ్చు. కానీ ఎవరు దానికోసం ఏమీ చేయలేకపోయినారు. లోకం ఏమన్నా సాయం చేసిందా? కనికరించిందా? లోకం దుష్టుని యందు సైతానునందున్న లోకం వెలివేసింది, అంటరానితనంతో తృణీకరించింది. కనీసం వాళ్ళ చేత నీళ్లు ముట్టినా కూడా అవి అపవిత్రమైనవిగా భావించేటట్టు తమ పిల్లలకి పసితనము నుండే నూరిపోసింది. లోకం, దుష్టుని యందున్న లోకం. అప్పుడు మరి ఎవరిని ఉద్ధరించుకోవాలి? ఎవరెవరిని ఉద్ధరిస్తారు? ఎవరైతే అంటరానితనంలో తృణీకరింపబడి ఆ బాధను అనుభవిస్తున్నారో ఆ జనాంగంలో నుండి ఒకడు లేచాడు. బిఆర్ అంబేద్కర్. నేనన్నా పూనుకొని ఏదో ఒక ఆలోచన చేయకపోతే నా ప్రజలు ఇక పాడైపోవటం ఖాయం, పూర్తిగా వాళ్ళు సర్వనాశనం అవటం ఖాయం. కాబట్టి నా ప్రజల్ని నేను ఎలాగైనా ఘనపరుచుకోవాలి, నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఈ రోజుకు తగ్గినయా? ఉత్తరప్రదేశ్లో మొన్న అమ్మాయి ఎవరండి? అలాగున ఎత్తుకొని కారులో పడేసి తీసుకొని వెళ్ళిపోయారు కదా, చంపేశారు కదా దుర్మార్గులు. ఎవరా అమ్మాయి? తెలుసు మీకు? అంటే ఈరోజు కూడా తగ్గల. అదే
ఇప్పుడున్న చట్టాలు, ఈ శాసనాలు జరగకపోతే ఎంత దారుణంగా ఉండేదో చూడండి. ఎన్ని దుర్మార్గాలు జరిగాయో చూడండి. నాకు తెలిసి ఇప్పటికీ అసలు పాపం ఆ జాతినే లేకుండా చేసేవాళ్ళు. అవునా? ఊకొట్టరేంది? అవుననరేమి? మరి ఎవరు లేచారు? ఎవరు కాపాడుకున్నారు? ఎవరు అంత మాత్రం ఇప్పుడు ఇంత మాత్రం ఆదరణ కలిగించారు అంటే అంబేద్కర్ మహనీయుడు. మరి ఎవరు నా జాతికి సహాయం చేసేది? తన తోటి స్టూడెంట్స్ క్లాసులో నిద్రపోతా చదువుతా హాయిగా ఉంటే నిద్రాహారాలు మాని చదివాడు ఆయన. తన ఫ్రెండ్స్ అన్నారట, వేరే వర్ణాలకు చెందిన వాళ్ళు, తన స్నేహితులు అన్నారట, అంబేద్కర్ ఏంటి నువ్వు చేసేది? నిద్ర కూడా లేకుండా చదువుతున్నావు. మేము చూడు, నిద్రపోయే టైంలో నిద్రపోతున్నావు, మెలకుగుండి చదివే టైంలో మెలకుగుండి చదువుతున్నావు. నువ్వేంటి అసలు నిద్రపోకుండా చదువుతున్నావు? నీకు బ్రెయిన్ ఎఫెక్ట్ వచ్చింది, నీకు అలా వచ్చింది, ఇలా వచ్చింది అని తన తోటి స్టూడెంట్స్ అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? నా స్నేహితులారా, మీ వాళ్ళు ముందే మేల్కున్నారు కనుక మీరు నిద్రపోయినా ఇబ్బంది లేదు. నా వాళ్ళు ఇంకా నిద్రపోతానే ఉన్నారు. నేనన్నా మేల్కోకపోతే వాళ్ళని కాపాడే దిక్కు లేదన్నాడు ఆయన. తన కడుపున పుట్టిన కన్న బిడ్డ చనిపోయినా తనున్న దూరదేశం నుండి రాలేని పరిస్థితి. ఈరోజు 2 వర్ణాలు వెలివేయబడి అంటరానితనంతో తృణీకరింపబడిన 2 వర్ణాలు కొంచెంలో కొంచెమైనా సరే కాస్త ప్రశాంతంగా మనుగడ సాగిస్తున్నాయంటే ఆయన శ్రమ ఫలితం. అలాగే మనమందరము దేవుని పిల్లలం. లోకం దుష్టుని అందున్నది. మరి దేవుని బిడ్డలకు సహాయం ఎవడు చేస్తాడండి? దేవుని పిల్లలే పూనుకొని చెయ్యాలి. కానీ దేవుని బిడ్డలకి దేవుని పిల్లలే పట్టించుకోకపోతే లోకం సహాయం చేసిద్దా? మరి తన బిడ్డలకు సహాయం కోసం దేవుడు పోయి అన్యుల్ని వెతుక్కోవాలా? దేవుని బిడ్డలే చేయాలా? యథార్థం చెప్పండి, ఎవరు చేయాలి? దేవుని బిడ్డలే చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? ఈరోజు ఆలోచన చేయాలి. సేవ కొరకు, దేవుని సంఘం కొరకు మనం ఏ విధంగా చేయగలమో, ఎన్ని రకాలుగా చేయగలమో, మన ఫీల్డ్స్లో ఏ విధంగా వాడబడగలమో గుర్తుపెట్టుకొని మనం శ్రమపడాలి.